హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనము రాఖీ స్పెషల్గా చేసుకుంటున్నామండి. మేమందరం కలిసి మా తమ్ముని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళేసి రాఖీ పండుగ స్పెషల్ అయితే చేసుకున్నాము. చూడండి, వంటలు కూడా ఉన్నవి. ఫ్రాన్స్ వేపుడున్న ఫిష్ కర్రీ కూడా ఉందండి. చూడండి, తర్వాత మూవీ కూడా వెళ్ళాము. మూవీ కూడా ఉంది. ముందుగా అయితే రాఖీ స్పెషల్ కోసం మేమైతే షాపింగ్ చేసి ఇవైతే తీసుకున్నాము. చూడండి, ఇదైతే మా అమ్మాయి తీసుకుంది, మా అబ్బాయి కోసమని. వాళ్ళ తమ్ముడు కట్టడం కోసం అయితే తీసుకుందండి. తమ్ముడు అని రాసి ఉంది కదా రాఖీ, ఆ రాఖీ అయితే మా అబ్బాయికి కట్టింది మా అమ్మాయి అయితే. చూడండి, ఇవైతే 3 తీసుకున్నాము మేమైతే. చూడండి, ఇవి తీసుకొని ఇవైతే చూపెడుతున్నాం, బాగున్నాయి కదా అనేసి. మీరు కూడా ఒకసారి చూడండి. 3 రాఖీలు మా అబ్బాయి కోసమేనండి, మా అమ్మాయి కట్టడం కోసం అయితే తీసుకుంది. చూడండి, ఇవి 3 రాఖీలు అయితే కట్టింది మా అమ్మాయి. చాలా బాగున్నాయి కదండి రాఖీలు అయితే. చూడండి, ఇవి రాఖీలు కట్టిన తర్వాత అయితే మేమందరం అయితే మా తమ్ముని దగ్గరికి అయితే వెళ్ళాము రాఖీ కట్టడం కోసము. ఇదైతే మా అమ్మాయి అయితే తీసుకుంది మా అబ్బాయి కట్టడం కోసం. చూడండి, నేనైతే ఇవి తీసుకున్నానని చూపెడుతున్నాను మీకైతే. స్వీట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇవైతే స్వీట్లు అండి. మనకి రాఖీ కట్టిన తర్వాత తమ్ముడికి పెట్టడం కోసం అయితే స్వీట్లు అయితే తీసుకున్నాము. చూడండి, ఇప్పుడైతే మనకు రాఖీ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ముందుగా అయితే మా అబ్బాయికి కట్టిస్తున్నాము రాఖీ. చూడండి, ఆ కవర్లో ఉంది కదండి, అదైతే మేము మా తమ్ముడి కోసం అయితే తీసుకున్నాము, వెండి బ్రాస్లెట్. ఇప్పుడైతే చూడండి, మా అమ్మాయి అయితే కడుతుంది మా అబ్బాయికి. చూడండి, చెయ్యి ఇలా 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 పెడుతున్నాడు, రివర్స్లో పెడుతున్నాడు. చూడండి, ఇప్పుడైతే మా అమ్మాయి అయితే కడుతుంది రాఖీ అయితే. చూడండి, మేమైతే ఇలాగైతే సెలబ్రేషన్లు అయితే చేసుకున్నామండి. చూడండి, రాఖీ కట్టేసింది. రాఖీ కట్టేసినాక స్వీట్ పెడుతుంది. చూడండి, ఇలాగా స్వీట్ కూడా పెట్టేసింది. పెట్టిన తర్వాత అయితే చూడండి, ఇప్పుడైతే మా అక్క వాళ్ళ పాప అండి మా అబ్బాయికి కడుతుంది రాఖీ. వాళ్ళ ఓన్ బ్రదర్ ఉన్నాడులే కానీ హాస్టల్లో ఉన్నాడండి, తనైతే రాలేదు. అందుకోసం అయితే మా అబ్బాయికి అయితే రాఖీ కడుతుంది. చూడండి, తనైతే బ్రాస్లెట్ అయితే తీసుకొచ్చింది మా అబ్బాయి కోసం అయితే. చూడండి, బ్రాస్లెట్ అయితే వేస్తుంది. వేసాకైతే ఒక ఫోటో అయితే దిగింది. చూడండి, ఇప్పుడైతే మా సిస్టర్స్ కూడా కడుతున్నారు రాఖీ. చూడండి, ఇప్పుడైతే మేమైతే రాఖీ కట్టడం కోసం మా తమ్ముని దగ్గరికి అయితే వెళ్ళాము. అందరము ఒకరి తర్వాత ఒకరమైతే రాఖీలు అయితే కడుతున్నాము. చూడండి, ఇప్పుడైతే సిస్టర్స్ అయితే కడుతున్నారు రాఖీ. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. రాఖీలు కట్టిన తర్వాత మేమైతే వంటలు కూడా చేసుకున్నాము. వంటలు కూడా చేసేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చూడండి, మా సిస్టర్ కట్టిన తర్వాత అయితే నేనైతే కడుతున్నాను రాఖీ. చూడండి, నేను కూడా ఇలాగ రాఖీ అయితే కట్టేశానండి. అందరం కలిసి చిన్న రాఖీలు అయితే తీసుకున్నామండి. తీసుకున్నాక ఒకటైతే పెద్దది బ్రాస్లెట్ అయితే తీసుకున్నాము, వెండిది. తమ్ముడికి ఎప్పుడైతే ఉంటుంది కదా గుర్తుగా అనేసి వెండి బ్రాస్లెట్ కూడా తీసుకొని అది కూడా వేసామండి. చూడండి, ఇప్పుడైతే నేను రాఖీ కట్టేసి బొట్టు పెట్టేసి స్వీట్ కూడా పెట్టానండి. స్వీట్ కూడా పెట్టేసి అక్షతలు కూడా వేసాను, ఎప్పుడు మంచిగా అంత మంచి జరగాలనేసి. చూడండి, ఇప్పుడైతే మేము వెండి తీసుకున్నాము కదండి, ఆ బ్రాస్లెట్ అయితే వేస్తున్నాము మా తమ్ముని కోసం అయితే. వెండి బ్రాస్లెట్ అయితే వేస్తున్నాము. చూడండి, చాలా బాగుంది కదా ఇదైతే ఎప్పటికీ ఉంటుంది కదండి, గుర్తుండిపోతుంది అనేసి అయితే మేమైతే వెండి బ్రాస్లెట్ తీసుకున్నాము. తీసుకొని కట్టిన తర్వాత అయితే అక్షింతలు కూడా వేసామండి తమ్మునికి. మా హస్బెండ్కి కూడా వాళ్ళ అక్క అయితే పంపించారు. వాళ్ళ అక్క అంటే మాకు అమ్మాయి అవుతారు, తనైతే పంపించారు. అది కూడా వెండి బ్రాస్లెటేనండి, చాలా బాగుంది అది కూడా. చూడండి, బ్రాస్లెట్లు పెట్టిన తర్వాత అయితే మేము హారతి ఇచ్చాము. హారతి ఇచ్చాకైతే చూడండి వంటలు అయితే అవుతున్నాయి. చూడండి, ఇక్కడైతే ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. చాలా బాగా వచ్చిందండి ఫ్రాన్స్ ఫ్రై అయితే. ఇక్కడైతే ఫిష్ పులుసు అయితే చేస్తున్నాము. చూడండి, ఇప్పుడైతే మేము ఆనియన్ పేస్ట్ వేసాము. ఆనియన్ పేస్ట్ వేసేసి టమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసామండి. వేసేసి కొన్ని వాటర్ పోసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలి. మనకు ఫిష్ తొందరగానే బాయిల్ అయిపోతుంది కదండి. మనకి ఏంటంటే ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఇలాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్నీ వేసేసి ఇంకా క్యాప్ పెట్టేసి ఒక 10 నుంచి 20 నిమిషాలు అయితే మనము చూడండి. ఇప్పుడు టమాటా పేస్ట్ పడుతున్నాము. టమాటా పేస్ట్ కూడా పట్టేసి ఇందులో వేసేసి మనము కొన్ని వాటర్ కూడా వేస్తామండి. వాటర్ కూడా వేసేసి బాగా మనం ఇప్పుడైతే మగ్గించుకోవాలి. ఒక 10 to 20 మినిట్స్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఫిష్ ముక్కలు కూడా ఉడికిపోయింది. కానీ పచ్చివాసన ఆనియన్స్ టమాటా పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకొని కొత్తిమీర కూడా వేసుకున్నాము. చూడండి, కొత్తిమీర కూడా వేసుకొని దించేసి మేమైతే
లంచ్ అయితే చేసామండి. మధ్యాహ్నం లంచ్ చేశాకైతే చూడండి ఇప్పుడైతే మూవీకి వెళ్ళడం కోసం మెట్రో దగ్గరికి వచ్చాము. చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. ఇది మియాపూర్ వెళ్ళడం కోసం అండి. ఇటు వెళ్తే మియాపూర్ వెళ్తుంది. ట్రైన్ వస్తుంది కదండి. ఇటువైపు వెళ్తేనేమో మనము నిజాంపేట వెళ్తామండి. నిజాంపేటకి వెళ్ళాము మేమైతే సినిమా చూడడం కోసం. సినిమా అండి అదైతే. చూడండి ట్రైన్ అయితే ఇప్పుడు ఇలా వచ్చింది. చాలా రష్గా ఉందండి ట్రైన్ అయితే. చాలా చాలా రష్గా ఉంది అసలు. చూడండి మా సిస్టర్స్ కూడా హాయ్ చెప్తున్నారు ఒకసారి అయితే చూడండి. ఇలాగ అందరూ హాయ్ చెప్పిన తర్వాత ట్రైన్ వచ్చిందనేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. చూడండి వెళ్ళిపోయి ట్రైన్ అయితే ఎక్కేసాము మేమైతే. చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు మనకైతే. హాయ్, ఇంకా మా తమ్ముడు కూడా హాయ్ చెప్తున్నాడు, మా అబ్బాయి కూడా హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడైతే సినిమాకి అయితే వచ్చామండి మేము. చూడండి సినిమాకి వచ్చిన తర్వాత అయిపోయిందండి. మన సినిమాకి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మన రాఖీ స్పెషల్ అయితే అయిపోయిందండి. కొన్ని ఫొటోస్ లాస్ట్కి యాడ్ చేశాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము.